వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్నింగ్ కంటిన్యూస్. నన్ను చూడగానే ఫస్ట్ అందరికి ఒకటే క్వశ్చన్, అన్న ఫిఫ్త్కి ఏమవుతుందని. సో దయచేసి ఈ క్వశ్చన్ అడగండి, ఎందుకంటే 5 రోజులే ఉంది. నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే చెప్పాలంటే, ఏం సినిమా అబ్బాది, రాజేంద్ర ప్రసాద్ది సినిమా ఉంటుంది ఒకటి, అప్పులాపురం, చూసి ఉంటారు మీరు. అందులో ఐరన్ లెగ్ శాస్త్రి ఉంటాడు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. నేను పాజిటివ్ చెప్తే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ చెప్తే పాజిటివ్ అవుతుంది. సో నేనేం మాట్లాడాను, మీకే ఏం తెలిసి నాకు చెప్పండి. ఓకే. రెండోది ఏంటంటే, ఇంకో 5 డేసే ఉంది కదండి. 5 డేస్ ఉన్నప్పుడు మనము స్పెక్యులేట్ చేయడం అనేది అవసరం లేదు. అంటే మనము ఆల్రెడీ ఎంత చేయాలో అంత చేసేసినాము. ఇప్పుడు అవసరం లేదు. 5 డేస్ వెయిట్ చేద్దాం. జస్ట్ గురువారమే కదా. ఓకే. సో డోంట్ ఆస్క్ దట్ క్వశ్చన్ అగైన్. వదిలేద్దాం, ఆ కామెంట్ వద్దు. అయితే అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో అసలు చెయ్యొద్దు అనుకున్నా. మీకు తెలుసు, నేను ఏమనొద్దు అనుకుంటా, కానీ ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది, మనోళ్ళే దొరికిస్తారు. ఏం దొరికించారంటే, ఈరోజు ఏం దొరికిందంటే పాయింట్, ఇందాక మధ్యాహ్నము ఏదో డాక్యుమెంట్ సర్క్యులేట్ అవుతుంది. ఇట్స్ బీన్ సర్క్యులేటెడ్ ఆన్ ద వాట్సాప్. ఎంసీఆర్ హెచ్ఆర్డి నుంచి ఒక డాక్యుమెంట్ వచ్చింది. 271 పీపుల్కి ట్రైనింగ్ ఏదో ఉంది. ఐ డి నాట్ గో త్రూ దట్ కంప్లీట్లీ. ద ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, అక్కడ చూసినాక నేను ఆపేసిన, చదవలే ఇంకా డాక్యుమెంట్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బదులు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పడింది, ఎం పడింది, ఎం. నేను ఎక్కడైనా ఇంకెక్కడైనా ఎన్ను బదులు ఎమ్ము పడింది కదా. నువ్వు వేరే పదంలో ఇంకెక్కడైనా మిస్టేక్ చేస్తే నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదేమో. కానీ ద తెలంగాణ ఇట్ సెల్ఫ్, అసలు ఇప్పుడు మనం ఉంటున్నాము, ఇదంతా డిస్కషన్ అవుతుంది, ఇదంతా కూడా దేనికోసం చేస్తున్నామండి? తెలంగాణ స్టేట్ కోసమే కదా. ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ ఉన్నా, ఏం చేసినా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కదా. ఇదేమి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కాదు. ఏ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఐఐసిటినో లేకపోతే ఇంకేదో వేరే నాసా లాంటి వాళ్ళు మన తెలంగాణ స్టేట్ని తప్పుగా ప్రింట్ చేసిరంటే నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. బట్ ద వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఎంసీఆర్ హెచ్ఆర్డి, విచ్ విల్ క్రియేట్ ద ఫ్యూచర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, నాట్ ఓన్లీ గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఎంత ప్రెస్టీజియస్ ఆఫీసర్స్ని తయారు చేసే ఒక ఇన్స్టిట్యూషను, వాళ్ళ డాక్యుమెంట్లో ఫస్ట్ లైన్లో మన స్టేట్ స్పెల్లింగ్ తప్పు రాయడం అనేది చిన్న మిస్టేక్ అని నేను అనుకోను. ఇది ఎవరో ఒక చదువురానోడు రాసిండు అనుకుంటే ఓకే రా భయ్, ఆనకే ఆ మాత్రం, వానకాలపు చదువు ఆనకే అంతంత మాత్రం వస్తుంది అని వదిలేయచ్చు. కానీ ఒక గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద స్టేట్ ఉండి, అందులో అందరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరు తోపులు తురుములే ఉంటారు కదా, నాలాంటి వాడు ఉన్నాడు కదా. మరి అట్లాంటి ఇన్స్టిట్యూషను ఇంత చిన్న మిస్టేక్, విచ్ ఈజ్ ఎ వెరీ కాస్మెటిక్ మిస్టేక్. బట్ ఇది మిస్టేక్ కూడా అనొద్దబ్బా, ఇట్ బికమ్స్ ఎ బ్లండర్. ఇట్ బికమ్స్ ఎ బ్లండర్. ఎందుకంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. మేము సాఫ్ట్వేర్లో ఒక చిన్న కామా మిస్ అయినా, ఒక ఫుల్ స్టాప్ మిస్ అయినా కోడ్ పనిచేయదు. వి విల్ బి సో కేర్ఫుల్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ పై నుంచి కింద వరకు. ఒక కోడ్ రాసిన, ఒక డాక్యుమెంట్, మేము ఫంక్షనల్ డాక్యుమెంట్ రాసిన, టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ రాసిన, ప్రతిదీ చూసుకుంటాం. అంత ఇంపార్టెంట్. ఒక ఈమెయిల్ని మా సీనియర్స్కి పంపించేటప్పుడు 100 సార్లు చెక్ చేస్తాం. అవుట్లుక్ చెక్ చేస్తాం. అంటే మేము ఏమైతే వాడతామో టూల్స్, అవుట్లుక్ చెక్ చేస్తుంది. నువ్వు మైక్రోసాఫ్ట్ ఎడిటర్స్ వాడతావు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ప్రూఫ్ రీడింగ్ చేసినాక మేము పంపిస్తాం. మరి ఇట్లాంటి ప్రూఫ్ రీడింగ్ కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర లేదా అండి? ఎంసీఆర్ హెచ్ఆర్డి దగ్గర లేదా? టీజీపీఎస్సీ దగ్గర లేదా? టీజీపీఎస్సీ మొన్న మెయిన్స్కి మియాన్స్ అని రాసింది, MIANIS రాసింది. మియాన్సా, MIANSA, మియాన్స్. అగెయిన్స్ట్ స్పెల్లింగ్ కూడా తప్పు రాసింది కదా. AGAISCNT అని రాసింది. NST రాయకుండా SNT రాసింది. ఇదేంటిది? రిజల్ట్ పేజెస్లో రాసింది టీజీపీఎస్సీ. has, remember, we have to recollect the point that TGPSC has conducted English as a qualifying exam. Remember that? English as a qualifying exam పెట్టిన టీజీపీఎస్సీ ఇంగ్లీష్లో తప్పులు రాస్తే దాని మీనింగ్ ఏంది? ఈరోజు ఎంసీహెచ్ఆర్డి కూడా చేసింది. ఇది డిస్కస్ చేయాలా అన్న? ఎందుకంత సీరియస్ అవుతున్నావు అంటే, ఇది డిస్కస్ చేయాలా, డెఫినెట్గా డిస్కస్ చేయాలా.
ఎందుకంటే నువ్వు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఈ టైంలో చేస్తున్నావంటే, ఈ టైంలో వేర్ ద టెక్నాలజీ ఈజ్ ఆఫ్ ద హైయెస్ట్ ఎండ్, చాట్‌జీపీటీ ఉంది, మైక్రోసాఫ్ట్, నువ్వు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తే, అది నువ్వు తప్పు కొట్టంగానే కింద రెడ్ కలర్ లైన్ వస్తది టిక్ 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 అని. దాని మీద రైట్ క్లిక్ కొడితే, "అన్నా ఇది కరెక్టా కాదా" అంటది. నువ్వు కరెక్టే అన్నావనుకో, రైట్ క్లిక్ చేస్తే యాడ్ టు డిక్షనరీ అనే పదం ఉంటది. దాన్ని డిక్షనరీలో కొట్టేస్తే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్‌లో అది సచ్చేదాకా అట్లా ఉండిపోతది. లేదు అంటే నువ్వు తప్పు కొడితే అదే కరెక్షన్ ఇస్తది. రికమెండేషన్ ఇస్తది. అరే నువ్వు తప్పు రాసినావురా భయ్ అని. మైక్రోసాఫ్ట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ గివింగ్ సచ్, మీరు 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 వర్డ్ డాక్యుమెంట్‌లోనే చేస్తారు. మీరు ఏ డాక్యుమెంట్ తీసుకోండి, ఎంఎస్ వర్డ్ తీసుకోండి, డబ్ల్యూపీఎస్ తీసుకోండి, మీరు ఏ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ అని తీసుకోండి. దేర్ ఈస్ రికమెండేషన్, స్పెల్లింగ్ చెక్, వొకాబులరీ చెక్. అంటే ఇవన్నీ చేయరా అండి మీరు? ఇవన్నీ టెక్నాలజీ ఉంది కదా! సరే మీరు మిస్టేక్ చేసినా గానీ టూల్ మిస్టేక్ చేయదు కదా! సాఫ్ట్‌వేర్ మిస్టేక్ చేయదు కదా! ఎట్లా మిస్ అయితుర్రు అనేది నా పాయింట్. అసలే ఇంగ్లీష్ అంటేనే మనకు సచ్చి చెడి ఏదో నేర్చుకున్నాం. ఇంగ్లీష్ పీపుల్ హ్యావ్ షేమ్‌లెస్‌లీ బారోడ్ ఆల్ ద ఇంగ్లీష్ వర్డ్స్ ఫ్రమ్ డిఫరెంట్. ఒకసారి ఎస్‌ని సా అని పలకాలి. ఒకసారి ఎస్‌ని ఇది సైకాలజీ ఉంది. ఇప్పుడు చూసంటే పీతోని స్టార్ట్ అయితది. లేకపోతే ఇప్పుడు సి ఉంది. సర్క్యూట్, సిఐఆర్‌సియూటీ. మనం అక్కడ ఏమనుకుంటాం ఎస్ఐఆర్‌సి. ఒకసారి ఏమో ఎస్‌ని ఇట్లా పలకాలి, సిని అట్లా పలకాలి. లేకపోతే ఇన్ని కన్‌ఫ్యూజన్‌ల మధ్యన మనం కిందనో మీదనో పడి నేర్చుకున్నాం. ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని ఎంత కన్‌ఫ్యూజ్ చేసి చేయాలనో అంత కన్‌ఫ్యూజ్ చేసేసారు. ముక్కి మూలిగి సరేరా భయ్ ఈ సందర్భంలో దీన్ని ఇట్లనే పలకాలి, ఆ సందర్భంలో అట్లనే పలకాలి నేర్చుకొని సచ్చినాం. ఓకే. అదే ఒక పెద్ద తలకాయ నొప్పిరా నాయనా అనుకుంటే, అడిషనల్‌గా ఈ మిస్టేక్స్ ఏందండి? ఈ మిస్టేక్స్ రాయడం వల్ల అంటే ఈ మిస్టేక్స్ రాయడం వల్ల ఏం తెలుస్తుంది అనంటే, దెర్ ఈస్ నో వన్ హూ ఈస్ డూయింగ్ పియర్ రివ్యూ ఎవరు చేయట్లే. పియర్ రివ్యూ అంటే యువర్ కోవర్కర్, నీ కొలీగ్. మనం ఏదైనా డాక్యుమెంట్ చేస్తే పక్కోడికి చూపిస్తాం. అరే ఒకసారి చూడరా కరెక్టా ఉందా? పియర్ రివ్యూస్ ఆర్ నాట్ బీయింగ్ డన్ అండ్ యువర్ సీనియర్స్ ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ ఎట్ వాట్ ఈస్ బీయింగ్ రిటన్ ఆన్ ద డాక్యుమెంట్. చేయరా అండి? ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళేమి 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కాదు కదా! డెఫినెట్లీ దే మైట్ బి మినిమమ్ గ్రాడ్యుయేట్స్ కదా! అందరూ ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళే కదా! మరి వాళ్ళ పైనున్న అందరూ కూడా ఐఏఎస్ క్యాడర్‌లు పెద్దోళ్ళే కదండీ! నాలాంటోళ్ళైతే కాదు కదా! మంచోళ్ళు అందరూ మంచి మంచోళ్ళు ఉన్నారు కదా! మరి ఎందుకు దీన్ని మిస్టేక్ చేస్తున్నారు? ఎందుకు దీన్ని ఆహ్, ఇగ్నోర్ చేస్తున్నారు ఇట్లాంటివి చిన్న చిన్నవి? ఇవి చిన్నవి కావు. ఇవి చిన్నవి కాదు. దీన్ని ఏమంటారంటే మన భాషలో చెప్పాలంటే క్వాలిటీ అంటారు. క్వాలిటీ. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. టు ఎనీ ఆర్గనైజేషన్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకెళ్తామండి? వై డు యూ స్పెండ్ ఒక్క రోజుకి 10,000, 20,000 రూమ్ రెంట్ కట్టి ఎందుకు వెళ్తాం? క్వాలిటీ. అవునా? మల్టీ స్పెషాలిటీ హాస్పిటలోడు ఆపరేషన్ చేసి సార్ ఒక కత్తెర మర్చిపోయినా, ఏ కత్తెరనే కాదు సార్ ఏం కాదు, ఒక సూదే మర్చిపోయినా ఏం కాదు సార్ అంటే నడుస్తదా? ఒక 5 స్టార్ హోటల్‌కి పోతాం. ఎందుకు పోతామండి 5 స్టార్ హోటల్‌కి? అంతంత ఎందుకు పే చేసి 5 స్టార్ హోటల్‌లో తింటాం? క్వాలిటీ. వాడు ఒక ప్లేట్ పట్టుకొని వస్తే ప్లేట్ కింద పప్పు అంటిందనుకో, అప్పుడు మీరు ఊరుకుంటారా? ఏముంది సార్ మీకు మీకు కావాల్సింది పైన పదార్థం కదా! మాకు నా ప్లేట్ కింద ఏముంటే మీకేందంటారా? కాదు కదా! వాడి చేతులకు మట్టి ఉందనుకో, వాడి షూస్ పాలిష్ లేవనుకో, మనం ఊరుకుంటామా? ఏందండి అని అంటామా అనమా? ద క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో, ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ very highly esteemed and prestigious institutions like TGPSC, MCHRD cannot do such mistakes. Cannot afford to do such mistakes. ఏదో చిన్న ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషనో, లేకపోతే చిన్న కంపెనీ ఏదో చేసిందంటే ఆడెవడో 10th క్లాస్ పిల్లగాడిని పెట్టుకొని తప్పు చేసిండంటే అగ్రీ చేయొచ్చు. కానీ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేసిందంటే ఒప్పుకోమండి. ఖచ్చితంగా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోమంటే, మీరు ఇదే మిస్టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇదే మిస్టేకు మా డాక్యుమెంట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్‌లనో, లేకపోతే ఇంకేదో దాంట్లోనో చిన్న ఇటుకి అటు అయిందనుకో, ఇగో చూడు నీ డాక్యుమెంట్‌లో తప్పుంది. నీకు రిజిస్ట్రేషన్ జరగదు. నీకు ఈ తప్పుంది. నీకు ఇన్స్యూరెన్స్ రాదు. నీకు ఆ పథకం రాదు, ఈ పథకం రాదని కొట్టేస్తారా లేదా? అంటే ఒక్కొక్క అక్షరాన్ని మాత్రము మా వరకొచ్చేసరికేమో మీరు చాలా జాగ్రత్తగా దాన్ని చేసి ఇగో నీ నీ పేరులో ఆదిత్యలో ఏడి ఐ బదులు టీ ముందరొచ్చింది, ఐ ఎనకాలొచ్చింది. ఇది నీ పేరు కాదు. చలో. మరి కొట్టేస్తుర్రు కదా మీరు. చిన్న మిస్టేక్ వస్తే మీరు ఆడ కొట్టేసి సతాయిస్తారా లేదా? అసలు ఓపెనే కాదంటారు మీరు. మీ తప్పుందంటారు. మరి ఒక ప్రజల విషయంకొచ్చినప్పుడేమో ఇట్లాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా ఇంపార్టెంట్ అయితాయి. మరి ఒక గవర్నమెంటు ఒక
ఒక సెక్రటరీ లెవెల్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్లు సంతకాలు చేసే డాక్యుమెంట్స్లో ఈ చిన్నవి కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నా క్వశ్చన్. అంటే నేను ఏమంటున్నా అంటే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ సార్, పీపుల్ ఆర్ అబ్జర్వింగ్. ఇఫ్ దిస్ పర్టికులర్ వీడియో గోస్ టు ఎనీ ఆఫ్ ద టీజీపీఎస్సీ ఆర్ ఎంసీహెచ్ఆర్డి, వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వినతి చేస్తున్నా, సార్ ఇట్ ఈస్ సార్ వెరీ అన్ఫార్చునేట్ టు సీ ఏ డాక్యుమెంట్ విత్ కాస్మెటిక్ మిస్టేక్స్ ఇన్ ద వెరీ వెరీ గ్రేట్ వర్డ్స్ లైక్ తెలంగాణ. అది నేను అంటున్నా. అట్లాంటివి కరెక్ట్ చేసుకోండి సార్, లేకపోతే నాలాంటి వాళ్ళు వాగుతారు. సో ఇక్కడ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వెనుక జరిగే ఇందాక టీజీపీఎస్లో జరిగిన అదే మేము వాడి గురించి మాట్లాడలే, కానీ ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ మచ్ విజిబుల్ ఆన్ ద పెరిఫరీ, ఇది కదా, వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నా పాయింట్. అండ్ మీకు తెలియదు ఏముంది, మన తెలుగులో ఉంటుంది కదా, మనల్ని చెప్తారు కదా, గ్రామర్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తారు కదా, రాముడితో కపివరుండి ఇట్లా అని ఉంది తెలంగాణలో తెలుగులో చెప్తారు, రాముడితో కపివరుండి ఇట్లా అని. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, రాముడి తోక పివరుండి ఇట్లా అని. ఎవరు తెలియదు, అందరికి తెలిసేది. అంటే ఎక్కడ కామా పెట్టాలో అక్కడ పెట్టలేదు అనుకో, ఎక్కడ స్పేస్ ఇవ్వాలో అక్కడ పెట్టకపోతే రాముడి తోక అవుతుంది. రాముడితో కపివరుండు ఇట్లా అని అనేది ఉంది, కానీ రాముడి తోక పివరుండు ఇట్లా అని అన్నట్టు ఉంటుంది కథ. మీకు ఇది నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రామర్ అండ్ ద సింటాక్స్ సిమాంటిక్స్ ఇస్ సో ఇంపార్టెంట్ ఇన్ ఏ అఫీషియల్ డాక్యుమెంట్ అనేది నా పాయింట్. అండ్ సెకండ్ థింగ్, టీజీపీఎస్సీ లాంటిది మాకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పెట్టింది ఇంగ్లీష్. ఎందుకు పెట్టింది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్? అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ అడిగింది. అరే సచ్చినోళ్ళారా, ఈ స్పెల్లింగ్ కరెక్టా, ఇది తప్ప, మమ్మల్ని ఎవాల్యుయేట్ చేసింది కదా, మేము రాసినాం కదా, క్వాలిఫై చేసినాం కదా, క్వాలిఫై అయినాం కదా, అంటే మనం ఒక ఇంగ్లీష్ వచ్చినట్టే కదా, మీరే మమ్మల్ని క్వాలిఫై చేశారు కదా. మరి క్వాలిఫై చేసి మీరే మమ్మల్ని ఇంగ్లీష్లో క్వాలిఫై చేసి మీ డాక్యుమెంట్ని తప్పిస్తే ఏం మీనింగ్ ఉంది? మళ్ళీ చెప్తున్నా, మీరే మమ్మల్ని ఇంగ్లీష్లో క్వాలిఫై చేసి మళ్ళీ మీరే మీ ఇంగ్లీష్ డాక్యుమెంట్లో చిన్న మిస్టేక్స్ తప్పు చేస్తే, చిన్న మిస్టేక్స్, రెగ్యులర్ మెయిన్స్ ఎంత పెద్ద పదం అండి, మీరే కదా మెయిన్స్ పెట్టింది, మీ ఆన్సర్ ఏమైనా రాస్తాడా, అగెయిన్స్ట్ ఏమైనా రాస్తాడా అండి? బాధ అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి స్టేట్లో మీరు బయటకు కనబడేవే ఇట్లా కనబడితే ఇంకా మనకు బయటకు కనబడే డాక్యుమెంట్స్లో ఇంక ఎన్ని మిస్టేక్స్ చేస్తారండి, ఎన్ని మిస్టేక్స్ చేస్తారు? ఇది మేము అడుగుతాం సార్, మేమేమి ఎందుకు అడుగుతున్నామంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అడుగుతున్నాం. మా జనరేషన్ ఎట్లయినా ఖరాబ్ చేసేసారు, మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వస్తారో ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ, వాళ్ళన్నా కనీసం అరే ఆడవాడు ఉన్నాడు రా సచ్చినోడు ఆదిత్య, ఆడు విషయం అంటే వేసుకుంటాడు, ఇట్లాంటి చిన్న మిస్టేక్స్లు చేయొద్దురా బాబు అనన్నా గుర్తుంటుంది. ఒక డాక్యుమెంట్ తయారు చేసే ముందర 10 సార్లు చెక్ చేయాలి, పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నా అని ఒక గుర్తుంటుంది. చాలా ఇంపార్టెంట్ సార్. మాకైతే మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితేనేమో మాకేమి ఇయ్యరు. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఇదైంది పోయి ఆనిగలు వీనిగలు, ఆ డాక్యుమెంట్ పెట్టు, ఈ డాక్యుమెంట్ పెట్టు, దీన్ని ఫస్ట్ కరెక్ట్ చెయ్యు, అది చెయ్యు, ఇది చెయ్యు. నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఉస్మానియాలో ఎంబీఏ చేసిన కదా, వాళ్ళు ఎంబీఏలో మా ఫాదర్ పేరు తప్పు రాశారు, అటు ఇటు అటు రాశారు. నా తప్పు కాదు, అన్నీ సబ్మిట్ చేసినాక తప్పు రాశారు. తప్పు రాసినాక దాన్ని నేను కరెక్ట్ చేసుకోనికి మళ్ళీ డబ్బులు కట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మిస్టేక్ ఎవరిది? వాళ్ళది. కానీ పని ఎవరికి? నాకు పడింది. జస్ట్ ఒక అక్షరం అటు ఇటు అయింది మా ఫాదర్ నేమ్. దానికోసం నేను 6 నెలలు తిప్పిరండి ఉస్మానియా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో, 6 మంత్స్ తిప్పారు. జస్ట్ స్పెల్లింగ్ నా తప్పు కాదు, వాళ్ళు చేసిన తప్పుకి. అంటే మీరు మాత్రం గవర్నమెంట్స్ మాత్రం పబ్లిక్ని ఫుట్బాల్ ఆడొచ్చు స్పెల్లింగ్స్ విషయంలో, కానీ మీరు మాత్రం స్పెల్లింగ్స్ మిస్టేక్స్ రాస్తారు. అండ్ దట్ వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఏదో పోన్లే రాబాయ్, జాందో రాబాయ్, హైదరాబాద్ ట్రాఫిక్ లాగా గుద్దితే జరే జల్ జాందో అన్నట్ట. అట్లా జాందో అన్నారు సార్, డెఫినెట్గా జాందో అన్నారు. ఎందుకంటే నౌ దిస్ ఈజ్ యూట్యూబ్ యుగం కదా, అడుగుతారు సార్, గ్యారంటీ అడుగుతారు. జాగ్రత్తగా ఉండండి సార్ అంటారు. మేమేమి ఉద్యమం చేస్తలేదు దీని మీద, గుర్తు చేస్తున్నాం సార్, చిన్న మిస్టేక్స్ తప్పులు చేయకండి సార్ అని చెప్తున్నాం. అదండి. సో నా భావం అర్థమైంది అనుకుంటా. ఎవరైనా బై మిస్టేక్ ఈ వీడియో ఎవరికైనా ఎంసీహెచ్ఆర్డీలకు పోతే వాళ్ళకి నేను ఇట్ ఈస్ ఏ వినతి, రిక్వెస్ట్. మేబీ నా టోను లాంగ్వేజ్ కొంచెం కఠినంగా ఉండొచ్చు అక్కడక్కడ, కానీ మై ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. మై ఇంటెన్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ బికాస్
we need to have a quality in the document, and that too coming from a institution like yours. It needs to be రీచెక్డ్, థరోలీ చెక్డ్, రీప్రూఫ్డ్, ఎడిటెడ్, అన్ని రకాల చెక్స్ 100% జరిగినాకనే బయటికి రావాలి అని అని నా కోరిక సార్, అంతే. లేకపోతే ఈ డాక్యుమెంట్ బయటకు పోతే ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు చూసి తిడతారు సార్ నన్ను. ఏందిరా భయ్ మీ మీ తెలంగాణ డాక్యుమెంట్లో మీ తెలంగాణ పేరే తప్పు చేస్తే అని వేరే స్టేట్ వాడు అంటే అని నేను ఆన్సర్ చెప్పాలా? బీహార్ వాడు అంటాడు సార్, బీహార్ వాడు మీకనే మా బీహారే బెటర్ రా భయ్ అని అంటే అది మనం ఏం ఆన్సర్ చెప్తాం సార్? ఆలోచించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.